అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? సో జూనియర్ సినిమా ఇప్పుడే చూసి వస్తున్నాను. సినిమా మామూలే లేదు. అమ్మ బాబోయ్, దీనంత గొప్ప సినిమా అసలు ప్రపంచంలో లేదనమాట. అంత గొప్ప సినిమా అన్నట్టు. డాన్సులు, ఫైట్లు, ఆ ఎమోషన్ సీన్స్ వేరే లెవెల్లో ఉంది. నరనరాలు డాన్సులు చేస్తున్నాయి. అంత బాగుంది సినిమా. ఇంతకంటే ఎక్కువ భజన రావాలా కాదు. సినిమా కుక్కర్ ఆడు భయ్యా. పొద్దున్న నుంచి ఏందో ఏమైతుందో నాకు ఇంటర్నెట్ రాగానే ప్రాబ్లం అనిపిస్తుంది. అందరు వాయమో దీనంత గొప్ప సినిమా లేదు 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 అంటున్నారు. పాయింట్ బాగానే అనిపించింది. తండ్రి తండ్రి ప్రేమ అసలు ఎందుకు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది అనేది బాగానే చూపించారు. ఎక్కడ చూపించారు? సినిమా స్టార్ట్ అయిన గంట తర్వాత చూపించిండు. అంటే ఇప్పుడు ఇంటర్వెల్ కి ఇంకొక 2 నిమిషాలు ఉండగా అప్పుడు స్టార్ట్ చేసిండు అసలు స్టోరీ. దీనికంటే ముందంతా జరిగిందంతా హీరో ఎలివేషన్లు, అనవసరమైన డాన్స్లు, అనవసరమైన ఫైట్లు, లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ తోటి సినిమాకి రూపాయి కూడా లాభం లేదు. శ్రీలీల చెబుతున్న భయ్య ప్యాకప్, ఇంకేమీ చెప్పలేం. ప్యాకప్ అంతే. కావాలని ఇట్లాంటి క్యారెక్టర్లు తీసుకుంటుందని అనిపిస్తుంది నాకైతే మాత్రం. అట్లుంది సినిమాలో. ఏమీ లేదు, యూజే లేదు. స్కంద బెటర్ భయ్య, స్కంద బెటర్ శ్రీలీలకి ఈ సినిమా కంటే. అర్థం చేసుకోండి. ఇంకా ఆ వై వైరల్ సాంగ్ చూసారా? అమ్మ బాబోయ్, అసలు ఆ సినిమాకి ఆ సాంగ్ కి సంబంధమే లేదు. శ్రీలీల అక్కడ ఉండదు. హీరో ఊహించుకొని డాన్స్ చేస్తాడు. దట్ ఈస్ ద పాయింట్. అది ఎప్పుడు సినిమా లాస్ట్ లో వస్తుంది. 4-5 సాంగ్స్ ఉన్నాయి. అవుట్డేటెడ్ నడుస్తా ఉంటది. చెప్తున్నా కదా, మన అయ్య గారు అఖిల్ సినిమా చూసారా, పవర్ ఆఫ్ జో, అది బెటర్ అనిపించింది. అది బి వెరీ ఆనెస్ట్. దాంట్లో ఒక పాయింట్ ఉంటది. ఆ పాయింట్ ని చాలా బాగా చూపించుంటే చాలా బాగుండేది. అనవసరమైన షోలు అన్ని పడతా ఉంటారు ఆ సినిమాలో. దీంట్లో ఎగ్జాక్ట్లీ అదే జరుగుతూ ఉంటది. హీరో డాన్సులు చాలా బాగా చేసిండు. జిమ్నాస్టిక్స్, యాక్షన్ సీక్వెన్సెస్ బాగానే చేసిండు. బట్ వాట్ ఈస్ ద పాయింట్? సినిమా స్టోరీకి, ఆ ఫైట్ సీక్వెన్స్ కి పాయింట్ ఏంటి? అవసరం ఏంటి? అది చెప్పండి నాకు ముందు. డెబ్యూ చేస్తున్నాడు అని చెప్పేసి నేను డాన్సులు వస్తాయి, ఫైట్లు వస్తాయి, డైలాగ్ డెలివరీలు వస్తాయి, ఇవన్నీ ఈ టైంలో ఎవరికి కావాలి? స్టోరీ ఏంటి? దానికి నువ్వు ఎంతవరకు న్యాయం చేసినావు? పర్ఫార్మెన్స్ లేనప్పుడు ఎందుకు పనికిరాదని ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. హైలైట్ ఏంటంటే ఇంటర్నెట్ మొత్తం ఇదంతా గొప్ప సినిమా అని ఎందుకు చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. పొద్దున్న చూస్తున్నా, ఈ ఇయర్ లో చాలా సినిమాలు వచ్చినాయి. దీనికంటే ఇంకా బెటర్ సీన్లు ఉన్న సినిమాలు వచ్చినాయి. వాటిని అసలు బాగానే లేదని చెప్పేసి చాలా గట్టిగా చెప్పేసినాం. అట్లాంటిది ఈ సినిమాలో అవుట్డేటెడ్నెస్ ఎంత దారుణంగా ఉంటదంటే, ఈ సీన్ ఇప్పుడే పడరా చూసేదాని ఫీలింగ్ వస్తా ఉంటది. వాటిని చాలా బాగున్నాయి అనేస్తున్నారు. నాకు అది అర్థం కావట్లేదు. మహేష్ బాబు గారు ఇదే పాయింట్ మీద 3 సినిమాలు చేశారు భయ్య. ఆ 3 సినిమాలో నాకు 2 సినిమాలు నచ్చవు. అట్లాంటిది మళ్ళీ నాకు ఈ 4వ సినిమా చూపిస్తే నాకెట్లా నచ్చుతుంది? నాకు అది అనిపిస్తా ఉంది. పొద్దున్న చూస్తున్నా, వరమ్మో దీనంత గొప్ప సినిమా లేదు, వరమ్మో డాన్సులు కేక, వరమ్మో వయరి సాంగ్ చాలా చాలా బాగుంది అంటున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు అర్థం కావట్లేదు. అంటే అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? హైలైట్ ఏంటో తెలుసా? సినిమాలో బ్రహ్మానందం గారు ఉంటారు. అది హైలైట్. నాకు అసలు షాక్ తిన్నాను ఏదో మాత్రం. అంత దారుణంగా ఉంటది. జెనీలియా గారు ఉంటారు సినిమాలో. బ్రో గట్టి కొడితే 4 డైలాగ్స్ ఉన్నట్టు సినిమా మొత్తంలో. ఒకటే ఎక్స్ప్రెషన్ పెట్టాలి. అండ్ హైలైట్ ఏంటో తెలుసా? సినిమాలో కాన్ఫ్లిక్ట్ అంటారు చూసారా? ఫస్ట్ హాఫ్ అంతా అసలు కాన్ఫ్లిక్టే ఉండదు. చిరాకు ఎందుకు పడుతుందో అర్థమే కాదు. అట్లాంటి చాలా చాలా సీన్స్ ఉంటాయి. అన్ని ప్యాచ్లు గా పెట్టినట్టు అనిపిస్తా ఉంటది. ఒక్క సీన్ కి ఇంకో సీన్ కి సంబంధం ఉండదు. అక్కడ జరగడానికి రావాల్సిన ఎమోషన్ ఉండదు. ఇరికిద్దాం, కుక్కుదాం అన్నట్టు ఉంటాయి అన్ని సీన్లు. అన్ని అలానే జరుగుతూ ఉంటాయి. శ్రీలీలకి సినిమాకి సంబంధం లేదు. పెట్టాలి. ఎందుకు పెట్టాలి? అవి ఇప్పుడు వైరల్ కాబట్టి పెట్టాలి అంతే. వైరల్ కాబట్టి ఒక సాంగ్ పెట్టేద్దాం, వైరల్ అయ్యారు అంతే. ఆ సినిమాకి అది సెట్ అయినా అవసరం లేదు. దేవిశ్రీ ప్రసాద్ మాత్రం వేరే లెవెల్ రాడ్ పెట్టిండయ్యా. నిజంగా మాలే లేదు. సీరియల్ మ్యూజిక్ కొడతా ఉంటాడు. ప్రతి 2 సెకండ్లు కొడతా ఉంటాడు. సినిమా మొత్తం అదే వినబడతా ఉంటది. అవసరం లేదు. అక్కడ ఎమోషన్ ఏమి ఉండదు. పెడతానే ఉంటాడు. అమ్మ కానీరా బాబా అని ఫీలింగ్ వస్తూ ఉంటది. ఇవన్నీ కాదు. అసలు ఏమైనా బాగుందారా సినిమాలు అంటే మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బడ్జెట్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఆ బడ్జెట్ బాగా కనబడుతుంది థియేటర్ లో. అదైతే తెలిసింది తప్ప మీద అంతా బొక్క. మీరు వెళ్తా అంటే మీరు వెళ్ళిపోండి, నాకు సంబంధం లేదు. నాకైతే సినిమా నచ్చలేదు అన్నట్టు ఇది సిచ్యువేషన్. ఏమో నాకైతే మస్కోపం వచ్చింది. ఏమో మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. నా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ పెట్టేసాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.